3000 కోట్లు ఖర్చు చేసినా రిజల్ట్ లేదు. స్వదేశీ జెట్ ఇంజిన్ దూసుకు వెళ్లలేకపోవడానికి కారణం ఏంటి? కావేరీ ఇంజిన్ ప్రోగ్రామ్ ఏమైనట్టు? మన దేశం ప్రతి రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు కృషి చేస్తోంది. అన్నిటిపై మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ కోసం ఆరాటపడుతోంది. ఈ క్రమంలో కొన్ని రంగాల్లో సక్సెస్ సాధించింది. అయితే కీలకమైన రక్షణ రంగానికి కావలసిన జెట్ ఇంజిన్స్ లో మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. పూర్తి దేశీయ టెక్నాలజీతో ఒక జెట్ ఇంజిన్ తయారు చేసేందుకు 3 దశాబ్దాల్లో 3000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఇటీవల స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో భారత్ సొంతంగా ఓ జెట్ ఇంజిన్ తయారు చేసుకోవాలనేది తన కలని ప్రధాని మోదీ చెప్పడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన కావేరీ ప్రాజెక్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 1986లో ప్రారంభమైన కావేరీ ఇంజిన్ ప్రోగ్రామ్ టార్గెట్ 10 ఏళ్లు. 1996లోగా ఓ జెట్ ఇంజిన్ తయారు చేయాలని ఈ మిషన్ ప్రారంభించారు. కానీ దశాబ్దాలు గడిచినా పురోగతి లేకపోయింది. 382 కోట్ల బడ్జెట్ తో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ బడ్జెట్ 2004లో 1300 కోట్లు, 2014లో 2000 కోట్లు, 2016 నాటికి 2839 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు అయితే ఈ టోటల్ 3000 కోట్లకు పైనే అని అంచనా. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ సంయుక్తంగా ఈ జెట్ ఇంజిన్ తయారీ కోసం శ్రమించాయి. జీటీఆర్ఈకి దీనిని తయారు చేసేందుకు ఆర్డర్ వచ్చినప్పుడు తగిన అనుభవం లేకపోవడం, భారత్ లో తగిన సాంకేతికత, టెస్టింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం సవాలుగా మారాయి. ఇక ఫారిన్ టెక్నాలజీ లేదా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కోసం ప్రయత్నించడంలోనూ జాప్యం జరిగింది. ఫారిన్ హెల్ప్ తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంతోనే చాలా వరకు డిలే అయింది. ఇక ఫైనల్ గా 2008లో ఫ్రాన్స్ కు చెందిన స్నిక్మా అలియాస్ సాఫ్రన్ తో టైఅప్ అయ్యారు. అప్పటికే 22 ఏళ్లలో 1500 కోట్లు వృధా అయింది. ఇక కొలాబరేషన్ అయినా కూడా బ్యూరోక్రసీ పరంగా ఉండే సవాళ్లు అడ్డంకిగా మారాయి. ప్రైవేట్ సెక్టర్ కు ప్రోత్సాహం లేకపోవడంతో సరైన మౌలిక వసతులు కూడా ఏర్పాటు కాలేదు. ఇక 2020లో మొత్తానికి ఇది ఓ కొలిక్కి వచ్చింది. ఫైటర్ జెట్ల డిజైన్లు మారుతుండడం, కొత్త డిమాండ్లు రావడంతో ఈ ఇంజన్ రిక్వైర్మెంట్స్ కూడా మారాయి. దీనిని జీటీఆర్ఈ అందుకోలేకపోయింది. ఇక రాజకీయంగా 1989 నుంచి 2004 మధ్య నెలకొన్న రాజకీయ అస్థిరతలు కూడా ఈ కావేరీ ప్రాజెక్టుపై అఫెక్ట్ చూపించాయి. స్థిరత్వం వచ్చాక కూడా నిర్లక్ష్య ధోరణి కొనసాగింది. ఈ కావేరీ ప్రాజెక్ట్ స్టోరీ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ డిఫెన్స్ స్పెండింగ్స్ పై మరింత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని, వినూత్న ఆవిష్కరణలు, పవర్ఫుల్ టెక్నాలజీలను డిజైన్ చేసుకోవాల్సిన అవసరాన్ని కావేరీ మిషన్ సూచిస్తుందని చెబుతున్నారు.